హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత లాక్స్ అండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక కొత్త విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. జస్ట్ 5 మినిట్స్ వీడియోనే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మీకు నార్మల్గా హౌస్ వైఫ్స్కి కొంచెం యూస్ఫుల్ అయ్యే వీడియో అని నేను అనుకుంటున్నాను. సో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఇది యూస్ఫుల్ వీడియోనా కాదా అని చెప్పేసి, నచ్చిందా లేదా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదండి, మీషో అయితే ఆర్డర్ పెట్టాను. సో డెలివరీ బాయ్ అయితే మనకు ఆర్డర్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఈ కవర్స్లో అయితే ఏముందో చూసేద్దాము. నేను చాలా రోజుల నుంచి ఈ కవర్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ కవర్స్ అనమాట ఇవన్నీ కూడాను. జస్ట్ 170 రూపీస్లో మనకు ఇంత క్వాలిటీ, సూపర్ క్వాలిటీ అండి. 120 రూపీస్ ఏమో పడిందండి. నేనైతే లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో మీరు బై చేసుకోవచ్చు, ట్రస్ట్ చేసి బై చేసుకోవచ్చు అండి. సూపర్ క్వాలిటీ. ఈ అంత లో ప్రైస్ అమౌంట్కి, వర్తబుల్ ప్రైస్కి మనకి ఇంత క్వాలిటీ వచ్చిందంటే నిజంగానే చాలా హ్యాపీ అండి. నిజంగా ఈ ప్రోడక్ట్ మీద అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రము. ఇంకా స్టిక్కరింగ్ అనేది ఏంటంటే రిఫ్రిజిరేటర్కి చాలా, అంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు తీసిచ్చారనమాట, మ్యారేజ్కి అమ్మ వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం పిల్లోళ్ళు కూడా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కొంచెం అలా చేస్తుంటే, ప్రతిసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఓపెన్ చేయడం అలా వాళ్ళు చేయడం వల్ల పెయింట్ మొత్తం పోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఈ స్టిక్కర్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఈ వాల్ పేపర్ స్టిక్కర్ అనమాట. ఇది వచ్చేసి నాకు జస్ట్ 170 రూపీస్ ఏమో పడింది. లింక్ అయితే షేర్ చేశాను. సో మీకు ఎలా నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకని చెప్పేసి లోపల ఫ్రిడ్జ్ లోపలన్నీ కూడా నేను ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే పిండి, పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో వాటర్ అయితే లీకేజ్ అవ్వకుండా వెజిటేబుల్స్కి అయినా సరే ఈ విధంగా ప్లేట్స్ అయితే బాగుంటాయని చెప్పేసి ఫ్రిడ్జ్ ప్లేట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇవన్నీ కూడాను 4 కాంబో సెట్స్లో అయితే తీసుకున్నాను. అందువల్ల వర్తబుల్ ప్రైజెస్లో మనకైతే వచ్చాయి. సో అదనమాట విషయం అయితే. మీకు నచ్చితే ఖచ్చితంగా బై చేసుకోండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మరి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో అదనమాట విషయం అయితే. ఏదో నాకు వచ్చినట్టు నేనైతే సెండ్ చేస్తుంటాను, అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ అన్నీ కూడాను. సో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నీ కూడా నేను వర్క్ చేసి చాలా సేపు పట్టిందండి. నాకు ఇవన్నీ సర్దుకోవడానికి చాలా టైం పట్టింది. సో దాని తర్వాత వచ్చేసి ఇంకా పిల్లోలకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అన్నీ సర్దేసి ఈ విధంగా అయితే నేనైతే స్టిక్కరింగ్ అయితే చేయించేసాను అనమాట ఫ్రిడ్జ్కి. నిజంగానే చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు చూసినట్లయితే కొంచెం క్లియర్గా చూపిస్తాను, మళ్ళీ కూడా చూడండి ఫ్రెండ్స్. జస్ట్ 170 రూపీస్కి వచ్చిందనమాట మనకైతే మీషోలో అయితే. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి నిజం చెప్పాలంటే మనకి మీషో అయితే కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అంటే మనం ఆర్డర్ చేసుకున్న 4 డేస్కి మనకు ఇంటికి చేరిపోతుంది, డోర్ డెలివరీకి చేరిపోతుంది. అలాగే వర్తబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే తీసుకునే రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో అందుకని నేను చెప్పేసి నేను చాలా వరకు కూడా మీషోలోనే ఆర్డర్ పెడుతూ ఉంటానండి. సో అదనమాట మ్యాటర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉల్లగడ్డ కూర చాలా రోజులైంది చేసి, అందువల్ల టమోటా, ఎర్రగడ్డ అన్నీ కూడా వేసుకొని పిల్లలకి అది సింప్లీ సూపర్గా కొంచెం త్వరగా అయ్యే వంటకం అనమాట. సో వంట అయితే ప్రిపేర్ చేసేసి క్యారేజ్లోకి అయితే వేసుకునేసాను అనమాట. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ ఉండే దగ్గరికి, ఇక్కడ నుంచి స్కూల్ దగ్గరికి కొంచెం టైం పడుతుందండి. అందుకని ఫాస్ట్గా ఇంకా ఫ్రిడ్జ్ ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాను కాబట్టి కొంచెం టైం అయితే పట్టిందనమాట నాకు వంటకైతే. సో తర్వాత అయితే నేనైతే రెడీ చేసుకుని స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసానండి. తర్వాత వచ్చేసి మా చిన్న బాబుకి అయితే క్యారేజ్ ఇచ్చేసాను. అలాగే మా పెద్ద బాబుకి ఇచ్చాను. మా పెద్ద బాబు అయితే నిజంగా క్యారేజ్ తీసుకోవడానికి కూడా రాలేదనమాట. అంటే డైలీ వాచ్ అడుగుతూ ఉన్నాడనమాట. వాచ్ కూడా నేను తీసిచ్చాను, అయినా కూడా మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాడనమాట. రోజు ఏదో ఒకటి కావాలని చెప్పి మారం చేస్తూ ఉంటాడు మా పెద్దవాడైతే మాత్రము. కానీ వాడి మారం వాడికి తెలియదు, కానీ మాకైతే అడిగినప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది. కానీ వాడు అడిగిన ప్రతి ఒక్కటి కూడా తీసిచ్చేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా వరకు కూడా. సో అతను ఇష్టంగా స్కూల్కి వెళ్తాడని చెప్పి ఉద్దేశంతో అనమాట. సో ఫైనల్గా క్యారేజ్ అయితే తీసుకున్నాడు ఏదో చెప్పి, ఈవినింగ్ తీసేయాలి కంపల్సరీ అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ వాచ్ అనేది. సో అదనమాట.
నెక్స్ట్ వచ్చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఏదో నాకు వచ్చినట్లు అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందండి. ఇవి వచ్చేసి జస్ట్ 170 రూపీస్. మీరు ప్రైస్ చూడొచ్చు, బై చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి 115 రూపీస్ మాత్రమే పడింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.